యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. జాన్ డీర్ 5042D ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు. మీ వెహికల్ కూడా సేల్ చేసి పెడతాము. ఓన్లీ మీ బండిని అమ్మాలనుకుంటే మాత్రమే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి అయితే ఫొటోస్ మరియు వివరాలు అయితే వాట్సాప్లో పంపించండి. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ నెంబర్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ నెంబర్, గమనించగలరు. కాల్స్ మాత్రం చేయవద్దు. ఈ రోజు ముందుకైతే జాన్ డీర్ 5042D టూ వీలర్ డ్రైవ్ ట్రాక్టర్ అయితే తీసుకోవడం జరిగింది. ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ట్రాక్టర్ అయితే కండిషన్ పరంగా మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది. ఈ ట్రాక్టర్ వచ్చేసి 42 హార్స్ పవర్ గల బండి, 42 HPతో ట్రాక్టర్ అయితే ఉండడం జరుగుతుంది. మనలో అయితే చాలా మంది అయితే కామెంట్ చేయడం జరిగింది, జాన్ డీర్ 5042D ట్రాక్టర్ తీసుకురామని అయితే కామెంట్ చేయడం జరిగింది. అందుకోసమే ఈ ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. మీకు కూడా ఎలాంటి ట్రాక్టర్ కానీ, హార్వెస్టర్ కానీ ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. మీరు కామెంట్ చేసిన వెహికల్ అయితే కంపల్సరీగా నెక్స్ట్ వీడియోలో తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఈ ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2019 మోడల్ బండి, 2019లో ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది. ఈ ట్రాక్టర్ తీసుకొని 6 సంవత్సరాలు అయితే అవుతుంది. ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో, వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగైతేనే మీకు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ అయితే చేయండి. డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ కూడా అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి, మీరు చూసి తీసుకోవచ్చు. మీకు ఎలాంటి వెహికల్ కావాలనుకున్నా కామెంట్ చేయండి. కామెంట్ చేసే ముందు ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే కొట్టండి. ఈ ట్రాక్టర్కి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు, పేపర్లు అయితే క్లియర్గా ఉన్నాయని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. బండి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ వెహికల్. ఈ ట్రాక్టర్ యొక్క టైర్ల విషయానికి వస్తే టైర్లు వచ్చేసరికి ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 60%గా లైఫ్ అయితే టైర్ లైఫ్ వచ్చేసరికి 60 నుంచి 70% టైర్లు అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే కొత్త టైర్లు మార్చామని చెప్తున్నారు. ట్రాక్టర్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు, డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చని ఓనర్ చెప్పడం జరుగుతుంది. రీసెంట్గానే బండికి ఉన్న రిపేర్లు మొత్తం చేపించారు. ఎటువంటి మైనర్ ఇష్యూ అయితే లేదు, మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ఈ ట్రాక్టర్ అయితే మంచి కండిషన్లో, నీట్ కండిషన్, డ్యామేజ్ అయితే లేదు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ బండి యొక్క రీడింగ్ వచ్చేసరికి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది. ఓన్లీ వారి సొంత పనులకు, సొంత పొలంలో మాత్రమే ట్రాక్టర్ అయితే వాడుకున్నామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు, నాన్ యాక్సిడెంట్ వెహికల్, మంచి నీట్ కండిషన్లో వెహికల్ అయితే ఉంది. ట్రాక్టర్ ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్ ఉంటుంది, గమనించగలరు. ట్రాక్టర్ ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో బండి అయితే అమ్మకానికి అయితే ఉంది. ఈ ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి 4,50,000 మాత్రమే చెప్తున్నారు. 2019 మోడల్ బండి, 4,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ట్రాక్టర్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది. బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసేయడం జరుగుతుంది. టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి ట్రాక్టర్ని తీసుకోవాలనుకుంటే కాల్ చేసి మాట్లాడి, టైం పాస్ కాల్స్ మాత్రం చేయవద్దు. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు. ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.